బెజవాడ. ఇక్కడ దుర్గమ్మ కోసం బారులు తీరుతున్న భక్తి ఉంది, కక్షల కోసం కారుతున్న రక్తము ఉంది. ఈ రెండింటికి సాక్షిగా కృష్ణమ్మ ఉంది. బ్రదర్ నాకేం తెలియదు బ్రదర్, నిజంగా నాకేం తెలియదు బ్రదర్. పోనీ ఎక్కడ్రా వాడు? తెలీదన్నా. నీకు తెలుసా? నాకు తెలుసు. ఎక్కడాడు ఆ లారాగాడు? ఎక్కడా? నీ ఫోన్ ది. ఇందులో ఉంది కొత్త నెంబరేగా, చెక్ చేయరా, చెక్ చేయి. రేయ్, వాడెలాగూ చస్తాడు. నీకు బతకాలనుందా లేదా? ఫోన్ చేసిన మాట నిజమే అన్నా, కానీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదన్నా. నిజమన్నా. ఆ లారాగాడు కదా, మాట్లాడు, మామూలుగా మాట్లాడు. స్పీకర్ ఆన్ చేసి ఇంట్లో ఉన్నట్టు మాట్లాడు. లారా, ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదురా, ఇప్పుడు వెళ్తాను. సరే, నీకేం కాలేదుగా? ఎక్కడున్నావు? అమరావతిలో ఉన్నాను. ఓకే జాగ్రత్త. వాడు చచ్చే వరకు వీడిని ఇక్కడే ఉంచండి. వద్దు వద్దు వద్దు.
పుట్టేటప్పుడు అందరం ఒకేలా పుడతాం ఊపిరి పోసుకుని, పోయేటప్పుడు అందరం ఒకేలా పోతాం ఊపిరి వదిలేసి. కానీ బ్రతికేటప్పుడే రకరకాలుగా బతుకుతాం. మనుషులమై ఉండి మనమే అంటూ ఉంటాం, మనిషి అంటే ఇలా బతకాలి అలా బతకాలి అని. అంటే దాని అర్థం మనలో మనిషి కాని ఇంకేదో ఉంది. ఎదుగుతున్న పిల్లలు తెలివి పెంచుకుంటారు, ఉన్న తెలివి పోగొట్టుకోరు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, చదువుకుందామన్న ధ్యాస ఉందా నీకు? తినడం తిరగటం, ఆటలాడితే అన్నం వస్తుందా? రంగులు పూసుకుంటే ర్యాంకులు వస్తాయా? ఏంటక్క ఎవరిని తిడుతున్నావు? ఏముంది, ఉన్నాడుగా మాకొకడు. పొద్దున్నెళ్ళి ఇప్పుడు వచ్చాడే. ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకుందామన్న భయం ఉందా వీడికి? నారా ఆటలాడినా బాగా చదువుతాడక్క. 10th లో స్కూల్ ఫస్ట్ వచ్చాడా లేదా? అప్పుడు వచ్చాడని ఇప్పుడు తిరగాల? అరే లారా, నువ్వు నీ బండనాయాల పెద్ద పోటీగాళ్ళు వెళ్ళి ఆడ్డానికి. కమాన్ కమాన్. పర్లేదులేరా తెలే. నువ్వు స్టేట్ సెకండ్ వచ్చావురా. పేపర్ నీ ఫోటో కూడా పడిందిరా. థ్యాంక్ యూ రా. కంగ్రాట్స్. వచ్చారా బ్యాచ్ బాగుందిరా. రేయ్ నీకే కదరా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. నీకు ఎగ్జామ్స్ రా, పక్కకు పో. రేయ్ వీళ్ళ సంగతి ఏంటో చూడండి రా. అరే మావా, మంచి కాన్సెప్ట్ వచ్చిందిరా. అరే నువ్వు ఇట్రారా. రా 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 రా. యారా నీకు జడేటి వచ్చా? రాదన్నా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జడేది తీసుకురా. అలాగేనా. వెళ్ళండి వెళ్ళండి. రే సీను, గర్ల్స్ వస్తున్నారా? గర్ల్సా? అరే మామా, ఆ ఇల్లో చుడిదారు నాదిరా. మామా బండి సీన్. రే నువ్వు ఇట్రారా. సార్ తను నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ఇంటర్ లవ్లు డిగ్రీలు చల్లవమ్మా. వెళ్ళిపో. మేము అలాగే వదిలేసాను, లాస్ట్ టైం అవుతుంది. హాయ్ బండి సీన్.
యువర్ సీనియర్. నా గర్ల్ ఫ్రెండ్. నీకు సీనియర్ అంటే భయం లేదా? ఇందాక చెప్పా కదా పొమ్మని. ఓ హలో నేనేమనలేదురా పద్దు. నువ్వు సీరియస్ గా చూసినందుకన్నా నీ గర్ల్ ఫ్రెండ్ వెంట పడతాను రా. గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నా. మొదటి రోజే వీళ్ళు ఎలాగున్నారంటే రేపు నుంచి మనల్నే ర్యాగింగ్ చేస్తారమ్మా రా. నీకు చెప్పేది వినపద్దు. 4 రోజులు నువ్వు కాలేజ్కి రావద్దు. ఈలోగా నేను సీనియర్స్తో మాట్లాడి వాళ్ళకు దారికి తీసుకొస్తా. కాలేజ్కి రాకపోతే మా నాన్న కారణం అడుగుతాడు. నాన్న నేను నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకు. కాలేజ్కి రాకు. కాలేజ్కి రాకు. కాలేజ్కి రాకు. ఎరా కాలేజీలో చదవాలని లేదా? తన్నులు తినే రాత రాసి ఉంటే ఎవడూ మార్చలేడు. హాయ్రా మామ. హాయ్రా మామ. హాయ్ రా. చూశారా నిన్న అమ్మాయిని చూశాడు, ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది. మామా కానీ వద్దు నాది. నేను చెప్పేంత వరకు పద్దు కాలేజ్కి రాదు. ఏంటి రాదా? చూడు చెప్పా కదరా, ఇంటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది. అందుకే వచ్చింది. నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది. జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీకు అదే చెప్తున్నా, జీవితంలో నీ ముఖం మా అమ్మాయికి చూపించకు. ఇప్పుడు కాదు, వాళ్ళు తిరిగే బజార్ ఉంటుంది, వచ్చే సెంటర్ ఉంటుంది, మనకి దొరికే టైం ఉంటుంది. 24 గంటలు నువ్వు చెప్పిన సెంటర్లోనే ఉంటా. దమ్ముంటారా? హోటల్ ఉంటారా? లేదురా, వాళ్ళు ఇటేళ్ళు ఉంటారు. పోలీసులు. రే ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్ సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళి వస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి. ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. చూడండి సార్. ఏరియా మీది? చిట్టినగర్ సార్. ఇంకొకసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి. చూడండి సార్. సరే, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలో? జైలు కూడా తినాలనుందా? సార్ వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా. ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది, రేపు ఇంకెక్కడికి వెళ్తుందో. సిగ్గేట్లేదురా నీకు? అంతా మీ వల్లే. మీరే వనకపోబట్టే వాడిలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకైతే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అరే ఇంట్లో తిడుతున్నారా? కాలేజీకి కూడా మానిపించేలా ఉన్నారు. పద్దుకు కూడా పెళ్ళైంది కదరా, ఇంతటితో గొడవలు ఆపేద్దాం. అరే లారా, ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదాంరా. అది అలసిగా తీసుకుని మన మీద ఎక్కేస్తే అలాంటిదే ఉండదురా. రేయ్ ఆ రవి గౌడ్ వస్తున్నాడు రా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం. మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు. మిస్టేక్ అయిపోయింది. అరగలు చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ. అందులో నా తప్పు కూడా ఉంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎనీవేస్ ఐఎమ్ సారీ. మనలో మనకు సారీలు ఎందుకు? వీఆర్ ఆల్ ఫ్రెండ్స్.
ఆగండి ఆగండి, మనందరికి ఈ రోజే ఫ్రెషర్స్ డే, అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రే మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా. వాడా రండ్రా. రే ఆగ్రా. ఎరా చెప్పేస్తావు పోలీసులకి? కొట్టుకుంటాం తిట్టుకుంటాం నీకెందుకురా? రే ఇక్కడ నేను తంతే దిక్కెవడరా? ఆగండిరా, ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నువ్వు వెళ్ళిపో. పదండ్రా, ఎందుకు అనవసరంగా? రేయ్, నా గ్రూప్ లేదనుకుంటున్నారా? రేపు తెలుస్తారా మీ సంగతి? చెప్పట్రా నీ గ్రూప్. మనుషులు కనబడట్లేదా మీకు? ఏంద్రా అవుతున్నావు? కళ్ళు కనబడట్లేదా? ఈ రోడ్ ఏమని అయ్యా కట్టించాడా? రేయ్ రేయ్, ఎవడన్నా కొడకలేరు. నువ్వు వెళ్ళిపోరా. రారా రే. అరే డబ్బులు లేరా? డబ్బులు తీయరా తీయరా. అరే రారా, పట్టుకో తీసుకో. అన్నా నువ్వు బయలుదేరు. దండం పెడతాను, కొంచెం ఆగండి బాబు. నమస్తే అండి. మ్మ్. లారా ఫాదర్. మ్మ్. నమస్కారం సార్. ఏం జరిగింది? కావాలని చంపాడా? లేదు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిన పొరపాటు. కుర్రాడు అలాంటి వాడు కాదు పాపం. ఉన్నాడా పారిపోయాడా? పారిపోలేదు, మనం పిలిస్తే వస్తాడు. మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. పద్ధతే. ఆ కుర్రాన్ని కూడా 24 గంటల్లో పట్టుకుంటాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అర్థమైందా? నడవండి. చెప్పరా? తెలీదు. చెప్పు. నాకు తెలియదు. అట్లా తెలీదు. ఇదంతే వదిలేస్తా అనుకున్నావా? లారా అని అదే రాత్రి మర్డర్ కేసు. అప్పుడే మర్డర్ చేసేంత మగాడు అయిపోయారా నువ్వు? లోపలేసి కుమ్మితే పులుసు కారిపోతే. నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్, కావాలని చేయలేదు సార్, ఏం చేయలేదు సార్. ఏ సూరే, మనోడే, కొంచెం చిన్నగా చెప్పండి. ఈ లారా కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని బెయిల్కి అప్లై చేసుకోండి. భయపడమాక, మీ లాయర్ చూసుకుంటాడే. మీకు నేనున్నాను ఖైదీ సోదరులారా. ఈ త్రాసుడు మళ్ళీ మొదలెట్టాడు. వస్తున్నా. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పదండి ముందుకు, పదండి తోసుకుపోదాం పైకి. ఏందన్నా నీ గోల? నీకు బయట బేలిచ్చేవాడు ఎవడో లేడా? మా అన్నకి బెయిల్ రాకుండా తొక్కేస్తున్నారు, అయినా వదలం. తొక్కేస్తున్నారు. అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం? దుప్పటివరా, ఇదిగోన్నా. ఏంటి బొక్కలు? ఈ దుప్పటి గురించే ఇంత గోల. ఇవాళ దుప్పటి, రేపు చీకటి, ఎల్లుండి పగలు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, ఇంకా ఎన్నాళ్ళు అవినీతి. అరగంటలో కొత్త దుప్పటి తెప్పిస్తా, ఓకేనా? తిండి కూడా కావాలి. ఎవరి తమ్ముడు? మర్డర్ చేసాడులే. అమ్మా, తమ్ముడి మూతి మీద మీసమే లేదు, మర్డర్ చేసావా? ఇదే నా బెజవాడలో అయితే కాళ్ళు చేతులు వెరగొట్టేవాడి తమ్ముడు. మీ బెజవాడే. తమ్ముడు దా కూర్చో. నాన్న, ఎవరిని చంపావు?
తెలీదన్నా, గొడవలో తెలియకుండా జరిగిపోయింది. అంటే దొమ్మి అన్నమాట. అంటే యాక్సిడెంటల్ గా జరిగింది, ఏమీ కాదు. నేను చూసుకుంటా తమ్ముడు. అన్నా, మీరు జైలుకి ఎందుకు వచ్చారు? కుట్ర చేశారు అన్న మీద. నేను చెప్తాను తమ్ముడు. చెప్పాను. నా మీద కదా జరిగింది కుట్ర. నేనే డీటెయిల్డ్ గా చెప్తాను తమ్ముడు. చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజు గాడు, అదే చిట్టినగర్ లో నాకు పెద్ద బార్ ఉంది. ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి, అన్నా ఈ బార్ నాకు కావాలి అమ్ము అన్నాడు. అమ్మన్ తమ్ముడు, అమ్మన్నా అమ్మన్ తమ్ముడు, అంతే పగబట్టాడు. నా బారులో కల్తీ మద్యం అమ్ముతున్నారు అని కేసు పెట్టారు. నన్ను జైల్లో పెట్టారు. బారు వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తమ్ముడు వదలను, నేను బయటికి వెళ్తాను. వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా. వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా. ఇంతకీ నువ్వు లాయర్ని పెట్టుకున్నావా? అవునా, వెరీ గుడ్. లాయర్ ఎవరు తమ్ముడు? రమేష్ గారు. అయ్యో తెలుసా రమేష్ గారు, నాకు మంచి ఫ్రెండ్. తమ్ముడు నువ్వు కేసు గెలుస్తున్నావు, బయటికి వచ్చావు, వచ్చినట్టే. దట్స్ ఆల్, నేనున్నానంతే. ఏంటి సార్ ఇది? మీ వాడి లైఫే సేవ్ చేస్తే 2 లక్షలా? ఎస్ఐ గారు, మీకు విషయం తెలియటల్లా. జరిగిన మటర్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించద్దంటున్నాడు. ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిట్ అయిన డబ్బులు ఇవి. కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడండి, విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. వీడేవడండి గాంధీకి తమ్ముళ్ళ ఉన్నాడు? ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మా వాడు కావాలని తప్పు చేసి ఉంటే మీకంటే ముందు నేనే జైలుకు పంపించుండేవాడిని. ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడడమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించడు. మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి. కాస్త ఆలోచించండి. మామా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. అవును, ఇంతకీ బన్సీన్ ఎక్కడ? వాళ్ళ అమ్మ నాన్న భయపడి బెంగళూరు వాళ్ళ అక్కలింటి పంపించేశారా. అవునరా, నమస్తే సార్. సార్ రండి సార్. ఏలారా, అంత హ్యాపీనా? అంత హ్యాపీ సార్. ఎమ్మెల్పీ అని కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. ఏమైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చా? చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నారు. నా సర్కిల్ అంతా మీకు తెలుసు కదా. ఏ ప్రాబ్లం ఉన్నా భయపడకుండా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే. కూర్చుని మాట్లాడుకునే దానికి ఎందుకన్నా ఈ గొడవలు? సారు 6 మర్డర్లు చేశాడు కదా, పైగా ఈ ఎమ్మెల్యేకి బినామీ. నేను గాని ఒప్పుకోకపోతే నన్ను చంపి 7వ మర్డర్ చేస్తాడంట. చూద్దాం, నీది 7వ మర్డర్ అవుద్దో, నాది 4వ మర్డర్ అవుద్దో. అది కాదన్నా, మాలాంటి పోలీసులు ఉన్నదే అందరి కోసం కదా. జోక్ బాగుంది సార్. పేపర్ ఇవ్వండి. సైరన్, నా మాట విను అన్నా. పేపర్ ఇవ్వండి సార్. ఇవ్వండి. రేపటి నుంచి ల్యాండ్ నీదే. ఎవడన్నొచ్చి అడిగితే ల్యాండ్లో సైరన్ ఉన్నాడని చెప్పు. చూద్దాం నీది 4వ మర్డర్ అవుద్దో, నాది 7వ మర్డర్ అవుద్దో. అరే మామ, పూర్ణ వస్తుందిరా. మీ ఫ్రెండ్ వస్తుంది మా వాడి కోసమే కదా. అవును, ఈ విషయం లారకు కూడా తెలుసు కదా. మా వాడి లవ్ లో ఫెయిల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు. మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అది వినదు. ఆల్రెడీ లవ్ లో పీకల్లోతు మునిగుంది. ఈ డౌట్ అయ్యాడు, ఇంకా మ్యాచ్ మందే. రానన్నా, బాలా అమ్మ పిలుస్తోంది. వస్తున్నా. అవును, నువ్వు వచ్చింది లారా కోసమే కదా. బాలా, అమ్మ తిడుతుంది. ఒక్కోరేనక్క, వచ్చేస్తా. అంత ఇష్టం ఉన్నదానివి చెప్పొచ్చు కదే. ఏయ్ లారా, ఇలా రా. ఏంటి సార్, ఎస్ఐ గారు నేను రమ్మన్నారు. పదా. కేసు కొట్టేసి 6 నెలలు అయింది కదరా, ఏంటిది? స్టేషన్కి వెళ్దారా? ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్లు. అలాగే. ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నాను. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను. సరేనా? మీరు వెళ్ళండి.
సార్ పిలిచారంట. రేయ్ అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు సార్. వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటారనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి. లారా, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు. నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను. అలాగే సార్. వెళ్ళే పని మీద ఉండు. రే సూరే, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు దొంగతనాలు చేస్తారా? థ్యాంక్ యూ లారా, రేపు నేను కాల్ చేస్తా. ఉండరా ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. పేరేంటి? పూర్ణ. పూర్ణ. ఏంటి, ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చారు. ఇటు తిరుగు. ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు. అది గనక ఓకే అయిందనుకో, నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నా మీద నమ్మకం లేదా? 3 lakhs. మీరు ఇచ్చే దాంట్లో మా సీఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా. వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య, ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. నాన్న పోనీ, పద పద. వీళ్ళు మారర్రా. హలో అన్న. తమ్ముడు లారా, ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న. మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, భలేవరే. మన వాళ్ళందరికీ చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బాయ్ రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఆగండి. అనొచ్చురా. సౌండ్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. 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 అన్న లోపల రండి అన్న. మిషన్ ఇంపాసిబుల్. అమ్మా ఏయ్, హాయ్. ఎలా ఉన్నావ్? సంధ్య వాళ్ళ నాన్న. నా కొడుక, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా? లేపురా వాడిని. ఈ అమ్మాయి కూడా మా వాడిని లవ్ చేసినా తెలుసుకో ఫస్ట్. ఈ బ్యాచ్ కంత నాయకుడు నువ్వేనా? అంత పెద్ద పుడిగివా నువ్వు? మాట్లాడుతున్నా. అవునరా, పుడిగినే. తమ్ముంటే ఇప్పుడు టచ్ చేయండి. ఇప్పుడు కాదురా నీ పని. పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను? ఇప్పుడే చూద్దాం. రేపు పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్కి వస్తా. ఇప్పుడే వస్తా. చూద్దాం రే, చూద్దాం. ఏంటి సార్, ఆ రామదాస్ గారి కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాకే ఆడికి గట్టిగా. ఏంట్రా చూపెండి. అడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? పోలీసులు అనుకున్నారా? మంచిగా మాట్లాడితే అలసి అయిపోయావరా? ఇప్పుడు తేల్చరా, తేల్చు. రాయ్, వీడికి గంటకే రౌండ్ అయ్యండి. పాపరావు సార్ సార్
వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడేదో మర్డర్ చేశాడు కదా అది ఈ కేసును అటెంప్ట్ టు మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. బాలా, అమ్మ పిలుస్తుంది. లారా, నువ్వేం భయపడదు. కేసు గురించి నాకు వదిలి. ఐసే గాడు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రాంబాస్ గడు కమ్ముడిపోయాడు. మావాడు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు. నా కొడుకు. పోలీసు వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ వల్ల ఎక్కువ లాభం. అతను నెలకి లక్షలు లంచం ఇస్తాడు. మీరేమిస్తారు? ఖాళీ బీర్ బాటిల్స్ తప్ప. అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాడిని పట్టాడు. డబ్బులిస్తే న్యాయం మారిపోద్దా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే. అందుకే మీ చేయని మాటకి 2 లక్షలు తప్పాడు వాడు. ఏదైనా సరే ఆ రామదాస్ వదిలే సమస్య లేదు. ఈరోజు వాడమేమో తేల్చుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం. మా వాడి పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతగా నా కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొచ్చాను మాట ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తాం రామదాస్? చెప్పండి సార్, చెప్పండి. 2 రోజులు కామ్గా ఉన్నాడు. ఎమ్మెల్పీ అన్న కూడా ఊళ్ళో లేడు. వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే. ప్రాణం ఉంటేనే వాణ్ణి మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాల్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది. అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. ఏందా చూపు? ఇప్పుడు పిలువురా ఎస్ఐ గారిని. ఏంట్రా కొడతావా? కేసు పెడతారా? కేసు పెడతారా? ఏం చేయలేనుకున్నారా నువ్వు? నిన్ను బెదిరించా, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టావు. జైలుకి వెళ్ళా బెయిల్ తీసుకుని బయటకు వచ్చా. ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేశా. మళ్ళీ కేసు పెట్టావు. జైలుకి వెళ్తా, బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా. ఈసారి చంపేస్తా. అప్పుడు ఏదో కొడుకు కేసు పెడతా చూస్తా. వెళ్ళి మీ ఎస్ఐ గారి పిలిచిరా. పెట్టరా, మళ్ళీ కేసు పెట్టరా. ఆ ఎస్ఐ గారు రావాలి, నువ్వు కేసు పెట్టాలి, నేను నిన్ను చంపాలి. పిల్లరా దాని నా కొడుకుని. ఏం జరిగింది? ఏం జరగలా. ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. నీ పెళ్లి మాత్రం నీ లవర్తోనే జరుగుద్ది. ఎవరు అడ్డొస్తాడో చూస్తా. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అదే పనిలో ఉన్నాను, నేనే కాల్ చేస్తా. సరే సార్ సిపి గారు పర్మిషన్ లేకుండా కాల్ ట్రేస్ చేయకూడదు సార్. ఇది చాలా తప్పు సార్, ఇల్లీగల్ సార్. ఇంటర్తో ఆపేద్దాం సార్. నాకు తెలుసులేవయ్యా, నేను పోలీసు అన్నగా సార్. నువ్వు కానీ
మీ అమ్మాయి మేజరు, వాడు మేజరే. ఇలాంటి టైంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా మొత్తం కేసు అంతా మీకు రివర్స్ అయిపోద్ది. తమ్ముడు రండి ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు? పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. ఏ ప్రాబ్లం లేదు కదా? లేదన్నా. ఓకే ఎరగదీసావా నీ దెబ్బకి ఆ రామదాస్ గారు బెదిరిపోయాడు. తమ్ముడు, ఎప్పుడైతే నువ్వు రామదాసుని కొట్టావో నైట్కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు. బిజవాడలో రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి, ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా, ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది, అది సెటిల్ చేసుకోవాలన్నాడు. నువ్వు ఎస్సంటే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటాం. సెటిల్మెంట్ అంటే ఏంటన్నా? ఏముంది, ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకోవాలి. అలా కాదయ్యా తమ్ముడు, మాస్ అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వేం చేశావు? నా పెళ్లి చేయాలి, నేను రామదాస్ గారి కూతురు లవ్ చేశానంటే ఏం చేశావు? రామదాస్ గారు నిన్ను ఎట్టా బెదిరించినా, నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు? రామదాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశావు. దాన్ని ఏమంటారు? సెటిల్మెంట్. అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు. నీకు తెలుసా సెటిల్మెంట్ కి ఎంత వాల్యూ ఉందో? ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు, ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయవయ్యా నా విషయం అంటాడు. డిఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు. అంత డిమాండ్ ఉందయ్యా. ఇప్పుడు బజార్కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళలాడుతుంది. ఇదిగో ఒకడు ఉన్నాడు కదా, సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు. వాడిని పిలువు, వాడి విషయం నువ్వు సెటిల్ చేసావనుకో, వాడి గుంపు కూడా మనతో జాయిన్ అయిపోతుంది. మనం పెద్దవాళ్ళం అయిపోతాం. నువ్వు సిటీలో టాప్ డాన్ అయిపోతావు.